షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానం కలుగును గాక. దిస్ ఇస్ నేమియా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీడియోలో మనము ప్రస్తుత యుద్ధ అప్డేట్స్ ని యెరూషలేం నుండి పరిశీలించనే ఉన్నాము. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఎంతవరకు వచ్చింది, అసలు అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అంతేకాదు మరలా యుద్ధం జరిగే అవకాశము ఎంతవరకు ఉన్నది, అసలు ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు, ఈ అంశాలనే కాకుండా మరికొన్ని అతి ప్రాముఖ్యమైన అంశాలను కూడా మనం ఈ వీడియోలో పరిశీలన చేయబోతా ఉంటున్నాము. సో దయచేసి ఎవ్వరూ మిస్ అవ్వకుండా వీడియోను చివరి వరకు చూడవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. సబ్జెక్ట్ లోకి వెళ్ళడానికంటే ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఓకే, ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మొన్నటి వరకు కూడా యుద్ధం విషయంలో శాశ్వత ఒప్పందం జరిగితే తప్పితే హర్మూజ్ జల సంధిని ఓపెన్ చేసే ప్రసక్తే లేదు అన్న ఇరాన్ ప్రస్తుతం అమెరికా ముందు ఒక కొత్త ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఏంటి ఆ ప్రపోజల్ అంటే, అమెరికా గనక తమ నౌకా దళాన్ని హర్మూజ్ జలసంధి నుండి తొలగించినట్లయితే మేము వెంటనే హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తాము అన్న ప్రపోజల్ ని అమెరికా ముందు పెట్టింది ఈ యొక్క ఇరాన్. ఈ పరిస్థితిలో ఇరాన్ ఇటువంటి ప్రపోజల్ ని అమెరికా ముందు పెట్టడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి, అసలు వెనకాల ఏం జరుగుతుంది, ఈ యొక్క అసలైన కారణాన్ని తెలుసుకోవడానికంటే ముందుగా దయచేసి ఈ యొక్క వీడియో చూస్తున్న వారు ఒక్కసారి ఈ యొక్క వీడియోను లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకు అనంటే, మీరు ఈ యొక్క వీడియోను లైక్ చేసినప్పుడు అసలైన సమాచారము అనేక మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇరాన్ నిర్ణయం వెనుక అసలైన కారణం ఏంటి అని అంటే, ఈ యొక్క హర్మూజ్ జలసంధిని అమెరికా బ్లాక్ చేయడం తోటి ఇరాన్ నౌకలు కూడా తిరిగి వెనకకు వెళ్తూ ఉన్నాయి. దీని ద్వారా ఇరాన్ తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటూ ఉంది. అసలు యాక్చువల్ గా ఎంత అమౌంట్ తెలుసా, పర్ డే $500 మిలియన్, $500 మిలియన్ నష్టాన్ని ప్రతిరోజు చవి చూస్తూ ఉన్నది ఈ యొక్క ఇరాన్. ఆల్రెడీ యుద్ధం వల్ల దేశంలో యొక్క ద్రవ్యోల్బణం అనేది తారాస్థాయికి చేరుకుంది, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటుంది. అంతేకాదు రీసెంట్ గా ఇరాన్ ఏమని ప్రకటించిందంటే, తన ప్రజలకు విజ్ఞప్తి చేసింది, వీలైనంత వరకు ఈ యొక్క కరెంటుని చూసి వాడుకోండి, వీలైనంత వరకు ఆదా చేయండి అని ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. సో హర్మూజ్ జలసంధిలో ఈ పరిస్థితి గనక ఇలాగే కొనసాగినట్లయితే దేశం అంతా తీవ్రమైన కరువు వచ్చే అవకాశం ఉన్నది, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. కాబట్టి ఎలాగైనా కానీ డీల్ జరగాలి అన్న పరిస్థితిలో ఇరాన్ ఉన్నది. ఇప్పుడు అమెరికా ఎటువంటి యుద్ధం చేయకుండానే ఇరాన్ ను తీవ్ర నష్టాల్లోకి నెట్టివేస్తూ ఉన్నది. అమెరికా యొక్క స్ట్రాటజీ ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. యాక్చువల్ గా స్టార్టింగ్ లో ఏమనుకున్నారంటే, చాలా మంది పబ్లిక్ అయితేనేమి, మీడియా వాళ్ళు అయితేనేమి, చాలా మంది నాయకులు అయితేనేమి, ట్రంప్ ఎటువంటి స్ట్రాటజీ లేకుండా, ఎటువంటి ప్లాన్ లేకుండా యుద్ధంలోకి అడుగుపెట్టినాడు. ఒక్కసారి ఇరాన్ ఈ యొక్క హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేయడం తోటి ట్రంప్ అల్లాడిపోయాడు, ట్రంప్ మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. కానీ అమెరికా ఎంత ప్రీ ప్లాన్డ్ గా స్ట్రాటజికల్ గా అడుగు వేసిందో ఇప్పుడు అర్థమవుతుంది అందరికి. ఫస్ట్ యుద్ధంలో ఇరాన్ ని అన్ని విధాలుగా బలహీనపరిచింది. ముఖ్యంగా ఈ యొక్క ఇరాన్ దేశం యొక్క నౌకా దళాన్ని కంప్లీట్ గా నాశనం చేసింది. దాదాపు 80% వరకు ఈ యొక్క ఇరాన్ నౌకలను నాశనం చేయడం జరిగింది. ప్రధానంగా ఇరాన్ యొక్క ఫైటర్ జెట్స్ ని, నౌకా దళాలను నాశనం చేసింది. అతి తక్కువ టైంలో ఈ యొక్క ఫైటర్ జెట్స్ ని, ఈ యొక్క షిప్స్ ని అంతగా డ్యామేజ్ చేయడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏమిటి అని అంటే, అమెరికాకు తెలుసు ఇరాన్ తప్పకుండా హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసిద్ది అనేసి. సో హర్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసినప్పుడు దానిని మరలా అమెరికా రిటర్న్ బ్లాక్ చేయనై ఉన్నది. కాబట్టి అమెరికా బ్లాక్ చేసినప్పుడు ఇరాన్ రిటాలియేట్ అవ్వకుండా, ఇరాన్ తిరిగి దాడి చేయకుండా ఉండడానికి ఆ ఇరాన్ దేశం యొక్క ఎయిర్ ఫోర్స్ ని, అటు తర్వాత యుద్ధ నౌకలను 80% వరకు నాశనం చేయడం జరిగింది. ఉన్న ఆ కొద్ది ఫైటర్ జెట్స్ తోటి, యుద్ధ నౌకలతోటి అమెరికా బలగాలను అడ్డుకునే ధైర్యము ఇరాన్ అస్సలు చేయలేదు. ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే, ఒకవేళ అమెరికా గనక ఇరాన్ హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేయడానికంటే ముందే అమెరికా హర్మూజ్ ని బ్లాక్ చేసి ఉంటే, అమెరికా దేశం మీద ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఒత్తిడి వచ్చేసేది. ఆయిల్ కొరతను బట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాణిజ్య పరిస్థితులను బట్టి ప్రపంచ దేశాలన్నీ అమెరికా మీద తీవ్ర ఒత్తిడి తీసుకొని వచ్చేటి. తప్పని పరిస్థితుల్లో అమెరికా ఆ ఒత్తిడికి తల వంచి హర్మూజ్ ను ఓపెన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడేది. అది ఇరాన్ యొక్క ఘన విజయముగా ఉండేది. అందుకే అమెరికా ఏం చేసిందంటే, ఇరాన్ యొక్క నౌకా దళాలను, ఈ యొక్క వాయు దళాలను కంప్లీట్ గా నాశనం చేసి ఇరాన్
హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసే వరకు వెయిట్ చేసి అటు తర్వాత అమెరికా ఆ యొక్క హర్మూజ్ లోని ఇరాన్ నౌకలను కూడా బ్లాక్ చేసింది. ఇప్పుడు ప్రెషర్ అనేది అమెరికా మీద ఉండదు. ఏ ప్రపంచ దేశాలు కూడా అమెరికాని ప్రశ్నించే పరిస్థితి ఉండదు. ఎందుకు? ఇరాన్ హర్మూజ్ ని బ్లాక్ చేసినప్పుడు ఎవడు మాట్లాడలేదు. ప్రపంచ చట్టాలకు, యుద్ధ చట్టాలకు విరుద్ధంగా ఒక హర్మూజ్ జలసంధిని మీరు ఎలా బ్లాక్ చేస్తారు, ఇది అన్యాయము అని ఏ దేశము కూడా ఇరాన్ ని ప్రశ్నించలేదు. కాబట్టి ఇప్పుడు ఎవ్వరు అమెరికాను ప్రశ్నించలేరు. సో ఇప్పుడు యుద్ధం చేయకుండానే ఇరాన్ ని చావు దెబ్బ కొడుతూ ఉన్నది అమెరికా. ఇది అమెరికా యొక్క స్ట్రాటజీ. మరోవైపు లెబనాన్ లో ఇరాన్ తీవ్రవాద సంస్థ అయిన హెజ్బొల్లా అస్తిత్వం కోసం పోరాడుతా ఉంది. ఎందుకు అనంటే ఈ యొక్క ఇజ్రాయెల్ ఆర్మీ, ఐడిఎఫ్ ఆర్మీ ఈ యొక్క లెబనాన్ దేశంలో ఉన్న తీవ్రవాద సంస్థ హెజ్బొల్లాను తీవ్రంగా దెబ్బతీస్తూ ఉన్నది. సో ఇప్పుడు ఇరాన్ ఎంత ఆలస్యం చేస్తే అంతగా ఇటు ఎంటా బలహీనపడుతూ ఉన్నది, బయట బలహీనపడుతూ ఉన్నది. రెండు విధాలుగా తీవ్రంగా నష్టపోతూ ఉన్నది. సో ఈ పరిస్థితుల్లో ఇరాన్ అమెరికా ముందు పెట్టిన ప్రపోజల్ ఏంటి అంటే, అమెరికా గనక తమ బలగాలను హర్మూజ్ జలసంధి నుండి తొలగించినట్లయితే మేము తప్పకుండా హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తాము అని వారు చెప్పడం జరిగింది. అయితే ఇది సక్సెస్ అయ్యాకే మేము న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడతాము అని వారు చెప్పడం జరిగింది. అంతేకాదు హర్మూజ్ జలసంధి ఓపెన్ అయ్యాక దాని మీద మేమే అధికారం కలిగి ఉంటాము, దాన్ని మేమే కంట్రోల్ చేస్తాము అని ఇరాన్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ ప్రపోజల్ కి అమెరికా ఎంతవరకు ఒప్పుకుంటుంది అనేది ప్రశ్నార్థకమే. ఎందుకు అనంటే ఒకవేళ ఇరాన్ గనక హర్మూజ్ జలసంధిని కంట్రోల్ చేసినట్లయితే తప్పకుండా మిడిల్ ఈస్ట్ లో ఒక బలమైన శక్తిగా ఎదుగుతుంది ఈ యొక్క ఇరాన్. ఎందుకు అనంటే ఇప్పటికే ఇరాన్ ఈ యొక్క మిడిల్ ఈస్ట్ ని మొత్తం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. హర్మూజ్ జలసంధి ఓపెన్ అయ్యాక ఈ యొక్క హర్మూజ్ జలసంధిని ఇరానే కంట్రోల్ చేసినట్లయితే ఇరాన్ మిడిల్ ఈస్ట్ ని మొత్తము కంట్రోల్ చేసే బలమైన శక్తిగా తప్పక ఎదుగుతుంది. అది మిడిల్ ఈస్ట్ లో ఉన్న మిగతా అరబ్ దేశాలకు అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ డీల్ కి అమెరికా ఎంతవరకు ఒప్పుకుంటుంది అనేది ప్రశ్నార్థకమే. యాక్చువల్ గా ఫస్ట్ నుండి కూడా అమెరికా ఏమంటుందంటే న్యూక్లియర్ అంశం కూడా ఈ డీల్ లో భాగంగా ఉండాలి అని స్టార్టింగ్ నుండి వాళ్ళు ప్రెస్ చేస్తా ఉంటున్నారు. సో అలాంటిది ఫస్ట్ అయితే హర్మూజ్ ఓపెన్ చేద్దాము, తర్వాత ఈ యొక్క న్యూక్లియర్ అంశం గురించి మాట్లాడదాము అన్న ప్రపోజల్ కి అమెరికా ఒప్పుకుంటుందా లేదా అనేది అది పెద్ద డౌట్. అది మాక్సిమము ఒప్పుకోకుండా ఉండే అవకాశమే ఎక్కువగా ఉన్నది. సో అందుకే ఇరాన్ కూడా ఏం చేస్తుంది అని అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నది. అందులో భాగంగానే ఈ యొక్క ఇరాన్ మంత్రుల బృందము రష్యా వెళ్లి రష్యా ప్రెసిడెంట్ ని వాళ్ళు కలవడం జరిగింది. సో పుతిన్ మాట ఇచ్చాడు ఇరాన్ కి అన్ని విధాలుగా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అనేసి. సో ఇంకోవైపు మనం అమెరికాలో గమనించినట్లయితే ఈ యొక్క ఇంగ్లాండ్ కింగ్ చార్లెస్ అమెరికా పర్యటనలో ఉన్నాడు. ఆయన యొక్క పర్యటనలో ట్రంప్ గారితోటి అతి ప్రాముఖ్యమైన అంశాలను ఆయన డిస్కస్ చేయబోతూ ఉన్నాడు. సో మరలా యుద్ధము స్టార్ట్ అయితే పరిస్థితి ఏంటి అనేసి ఎవరి జాగ్రత్తలో వారు, ఎవరి బలగాలను వారు సమకూర్చుకుంటూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కూడా యుద్ధానికి సిద్ధముగా ఉన్నది. సో ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటి అని అంటే యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ యొక్క మిడిల్ ఈస్ట్ లో ఉన్న దేశాలన్నిటిలో ఎక్కువగా ఏ దేశం టార్గెట్ అయిందో తెలుసా? ఇరాను ఎక్కువగా ఏ దేశం మీద బాంబులు వేసిందో తెలుసా? యుఏఈ ఎక్కువగా అటాక్ గురైంది ఈ యొక్క యుద్ధంలో. అంత తీవ్రంగా అటాక్ చేయబడినా గానీ ఈ యొక్క యుఏఈ ఆ మిసైల్స్ అన్నిటినీ ఎలా ఇంటర్సెప్ట్ చేయగలిగింది అంటే దానికి కారణము, దాని వెనకాల రహస్యము ఇప్పుడు బయటపడింది. ఏంటి అని అంటే యుద్ధం స్టార్టింగ్ లోనే ఈ యొక్క ఇజ్రాయెల్ తమ ఐరన్ డోమ్ టెక్నాలజీని యుఏఈకి పంపించిందంట. ఈ యొక్క ఐరన్ డోమ్ బ్యాటరీతో పాటు కొంతమంది సైనికులు కూడా యుఏఈ వెళ్లి కొన్ని వందల ఇరాన్ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా యుఏఈ ఇరాన్ ముప్పు నుండి తప్పింపబడింది. అండ్ మరొక హైలైట్ న్యూస్ ఏంటి అని అంటే మన దేశము నుండి, మన భారతదేశం నుండి మణిపూర్ లోని యూదులు 250 మంది యూదులు వారి స్వదేశమైన ఇజ్రాయెల్ కి తిరిగి రావడం జరిగింది. 2000 సంవత్సరాల తర్వాత వారి పితరుల వాగ్దాన భూమికి వారు తిరిగి రావడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు ఆ యొక్క మణిపూర్ లోని యూదులకు ఆశ్రయం కల్పించిన మన భారతదేశాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సో ఇవి ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉన్న ప్రాముఖ్యమైన అప్డేట్స్. అండ్ మరోవైపు ఈ యొక్క ఐడిఎఫ్ సోల్జర్స్ లెబనాన్ లో ఉన్న యొక్క హెజ్బొల్లా తీవ్రవాదులతోటి ఆ యొక్క యుద్ధాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అండ్ ఇజ్రాయెల్ యొక్క నార్త్ బార్డర్ లో కొంత ఇబ్బందితో కూడుకున్న వాతావరణం అయితే ఉన్నది. కానీ ఇజ్రాయేలీ బలగాలు ఆ యొక్క తీవ్రవాదుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఇవి ప్రాముఖ్యమైన అప్డేట్స్. చివరికి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. దయచేసి గమనించండి, నెక్స్ట్ చాలా ప్రాముఖ్యమైన టాపిక్స్ తో నేను మీ ముందుకు రాబోతూ ఉన్నాను. సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయవలసిందిగా, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా
మనవి చేస్తూ ఉంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.